అందరికీ నమస్కారం. ఘోర విమాన ప్రమాదం. కుప్పకూలిన విమానం. స్పాట్‌లో 5 కన్నుమూత. మిగిలిన వారు ఏమయ్యారో కూడా తెలియటం లేదు. అసలు వారి పరిస్థితి ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నిజానికి వైద్య కలాపాల కోసం వెళ్తున్న ఈ విమానం ప్రమాదానికి గురి కావడంతో అందులో ప్రయాణిస్తున్న 5 అయితే చనిపోయారు. మెక్సికో నౌకాదళం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఏడాది వయసున్న చిన్నారి అంటే ఒక 50 సంవత్సరం ఉన్న ఒక చిన్నారికి వైద్య చికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. అందులోని చిన్నారితో పాటుగా నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు కూడా ఉన్నారని వారు వివరించారు. అయితే ప్రమాదంలోని వీరితో పాటుగా ఎవరు మృతి చెందారు అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అంటే అందులోని ప్రయాణిస్తున్న సివిలియన్స్ చనిపోయారా? లేదా అధికారులే చనిపోయారా? అన్నది ఇంకా తెలియలేదు. అంతేకాకుండా ప్రమాదానికి గల కారణం కూడా ఇంకా తెలియలేదు. సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. మెక్సికన్ అధికారులైతే దీన్నైతే వివరించారు. అయితే ఫెడరల్ ఏవియేషన్ అధికారులు, అలాగే నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలైతే చేపట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. కాకపోతే మెక్సికోలో జరిగింది ఈ విమాన ప్రమాదం. గాల్వెస్టన్ కౌంటీ ఫెడరల్ కార్యాలయం అయితే ఈ ప్రమాదం పైన స్పందించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే డ్రోన్ యూనిట్‌తో సహా రెస్క్యూ సిబ్బందిని కూడా ఆ స్థలానికి పంపించినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన పైన దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పొగమంచు ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందేమో అని ఒక అనుమానం కూడా కలుగుతుంది వాళ్ళకి. ఎందుకంటే గత 2 రోజులుగా ఆ ప్రదేశంలోని దట్టమైన అలుముకుంది. పొగమంచు అలుముకుందని చెప్తున్నారు. ఒకవేళ దాని వల్లే అయిందా? లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ఈ ప్రమాదం జరిగిందా అన్న దానిపైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.